దేవుని యొక్క దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంను ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి మనం ఎంతైనా రుణస్థులము. దేవుడు అద్భుత రీతిగా మనము బైబిల్ అధ్యయనం చేయడానికి సాయం చేస్తా ఉన్నాడు. ఆది కాండం నుంచి మనం క్రమ పద్ధతిలో బైబిల్ అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఆది కాండాన్ని మనం పూర్తి చేసుకున్నాం. నిర్గమాకాండంలోనికి మనం వచ్చాం. నిర్గమాకాండంలో ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండము అనగా ఈ యొక్క 5 గ్రంథాలను మనము పంచకాండాలు అని అంటాము. దాన్ని మోషే యొక్క ధర్మశాస్త్రము లేకుంటే దేవుని యొద్ద నుంచి అనుగ్రహింపబడిన ధర్మశాస్త్రము అని మనం చూసుకున్నాం. సో ఆది కాండం అనగానే బిగినింగ్స్, అంటే అన్నిటికీ ఆరంభము అని మనం గుర్తు రావాలి. సృష్టి ఆరంభము, మనుషుని యొక్క ఆరంభము, మరి భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు, చెట్లు, పక్షులు, భూజంతువులు, జలచరాలు అన్నిటికీ ఆధారం అని మనం గుర్తుకు రావాలి. ఆ తర్వాత ఒక యూదా దేశం లేకుంటే ఒక ఇజ్రాయేల్ జాతిని ఒక దేశముగా దేవుడు ఆవిర్భవించినటువంటి గ్రంథము అని మనం గుర్తుకు రావాలి. సో రెండవ పుస్తకాన్ని మనం చూసినట్లయితే నిర్గమాకాండము. నిర్గమాకాండం అనగానే విడుదల, విమోచన అని మనం జ్ఞాపకం రావాలి. ఇజ్రాయేల్ ప్రజలు దాసత్వంలో, బానిసత్వంలో మరి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడైనటువంటి యెహోవా మోషేని నాయకుడిగా ఎన్నుకొని మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దాసత్వం నుండి విడిపించి కానాను మరి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశింప చేసినటువంటి సందర్భం. దాదాపుగా 40 సంవత్సరంలో అరణ్య యాత్ర గురించి మనం విడుదల, ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందుకుంటా, మరియు అరణ్యంలో 40 సంవత్సరముల యాత్ర. 40 సంవత్సరముల యాత్రలో దేవుడు ఇజ్రాయేలుకు మరి ఒక నిబంధనను ఇస్తాడు, ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు, ప్రత్యక్ష గుడార నిర్మాణాన్ని చెప్తాడు. సో ప్రత్యక్ష గుడారం నిర్మించబడుతుంది. సో ఈ విషయాలు మనకు నిర్గమాకాండంలో కనబడతాయి. మూడవ పుస్తకము లేవికాండము. లేవికాండం అనగానే మన జ్ఞాపకం వచ్చేది ఏంటంటే బలులు. 5 రకాల బలులని మనం చూసుకున్నాం. దహన బలి, నైవేద్య బలి, తర్వాత పాప బలి, సమాధానార్థ బలి, పాప పరిహారార్థ బలి. సో ఈ విధంగా 5 రకాల బలులు, ఇంకా అనేకమైనటువంటి బలుల గురించి మనం చూస్తాం. ఆ తర్వాత దేవుని స్తుతించి ఆరాధించే క్రమాన్ని కూడా మనము లేవికాండంలో చూస్తాం. లేవీలు దేవుని యొక్క పరిశుద్ధ సేవ కొరకు ఏర్పరచుకోనబడటం, అందులో అహరోను మరి ప్రధాన యాజకుడుగా ఎన్నుకొనబడటం, మరి లేవీలకు ఆ యొక్క పరిశుద్ధ ప్రత్యక్ష గుడారం మందిరంలో ఎవరు ఏ పని చేయాలి, లేవి వంశస్థుల్లో 3 జాతులు ఉంటారు. వారు ఎవరు ఏ పనులు చేయాలి అనేటువంటి విషయాలను కూడా అక్కడ దేవుడు డివిజన్ ఆఫ్ లేబర్ను వారికి అనుగ్రహిస్తారు. సంఖ్యాకాండంలోనికి మనం వచ్చినట్లయితే సంఖ్యాకాండంలో ఇజ్రాయేల్ ప్రజలకు అనేక పరీక్షలు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి. వారి విశ్వాసంలో పరీక్ష. సో ఇజ్రాయేలీయులు తప్పిపోయిన వారుగా ఉంటారు, తిరుగుబాటు చేసిన వారుగా ఉంటారు. అయితే కనికరము కలిగిన దేవుడు, దయాకృప కనికరములు కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఇజ్రాయేలీయులను శిక్షించి వారిని ఒక క్రమశిక్షణలోకి తీసుకొచ్చేటువంటి విషయాలు సంఖ్యాకాండంలో మనకు రాయబడి ఉంటాయి. తర్వాత ద్వితీయోపదేశ కాండము. ద్వితీయోపదేశ కాండంలో దేవుడైనటువంటి యెహోవా ఒక క్రొత్త తరానికి మరొకసారి ధర్మశాస్త్రాన్ని, న్యాయ విధులను, కట్టడలను, సివిల్ లాస్ను, మోరల్ లాస్ను వారికి అనుగ్రహించి ఒక దేశముగా వారు కనానులో ఎలాగ జీవించాలి, విగ్రహారాధన చేయకూడదు, అన్ని జనులతో సాంగత్యం ఏర్పరచుకోకూడదు, నీ దేవుడైన యెహోవాకు యెహోవాని ఆరాధించాలి అని వారికి మొత్తము అన్ని విషయాలు కూలంకుషంగా వారికి చెప్తాడు. సో ఇది పంచకాండాల గురించి మనం చూసుకున్నాం. తర్వాత నిర్గమాకాండాన్ని బ్రీఫ్గా మనం కూడా చూసుకున్నాం. అందులో ఇజ్రాయేల్ సత్వము, ఇజ్రాయేలు మరి అణిచివేత గురించి మనం యొక్క పిలుపు, తర్వాత దేవుడైన యెహోవా ఐగుప్తు దేవతల మీద
యుద్ధం చేసేటువంటి విషయం కూడా మనకు నిర్గమకాండంలో కనబడుతుంది. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి విమోచింపబడి వారు పస్కా పండుగ జరుపుకొని ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్య యాత్ర వారు చేస్తారు. తర్వాత సియోను పర్వతం యొద్ద సీనాయి పర్వతం యొద్ద దేవుడు ఇజ్రాయేలీలకు ఒక నిబంధన ఇస్తాడు, ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు, వారిని ఒక దేశముగా మరి నిర్మిస్తాడు. తర్వాత ఇజ్రాయేల్ కొంచెం తిరుగుబాటు చేస్తారు. పరిశుద్ధ మందిరము అనగా ప్రత్యక్ష గుడారమును దేవుడు ఏర్పాటు చేసి మోషే ద్వారా నిర్మించి ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడు వాసం చేస్తాడు. ఆ ప్రత్యక్ష గుడారాన్ని డెడికేట్ చేస్తారు. సో అది 40వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. సో దీస్ ఆర్ ది ఈవెంట్స్ in nutshell we see in the book of Exodus. So as we have seen the Exodus into three, we have divided Exodus into 3 parts for our understanding. One is bondage, బానిసత్వము, 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు. Number 2 redemption, విమోచన, 12వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఈ విషయాలు మనం నిర్గమకాండంలో చూస్తాం. 3వది రెవల్యూషన్, ప్రత్యక్షత అంటే ప్రత్యక్ష గుడారము, అదేవిధంగా ఆ యొక్క హోలీ టబర్నకిల్ నిర్మాణము, దాని డెడికేషన్ గురించి 19వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు మన విషయాలను చూసుకుంటాం. దిస్ ఇస్ హౌ ది ఎక్సోడస్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 parts ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో లెట్ us go with bondage today. So if you see bondage, chapter 1 to verse 11, we see this. So ఈ బాండేజ్ అనేటువంటి దాన్ని మరలా మనం 3 భాగాలు విభజించవచ్చు. మొట్టమొదటిది దాసత్వము మరియు అణిచివేత. మొదటి అధ్యాయంలో మనకి విషయాలు కనబడతాయి. ఐగుప్తులో క్రొత్తగా వచ్చినటువంటి ఐగుప్తు రాజు, యోసేపును ఎరుగినటువంటి రాజు మరి ఇజ్రాయేలీయులను బహుగా వేధిస్తాడు, భారమైన భారాలు వేస్తారు. అది మనం నెక్స్ట్ దాని గురించి ఎవరైనా చూసుకుంటాం. 2వ విషయం మనం చూసినట్లయితే మోషే యొక్క పిలుపు, 2వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు మనం చూసుకుంటాం. 3వ విషయం మనం వచ్చినట్లయితే 8 నుంచి 11వ అధ్యాయంలో దేవుడైన యెహోవా ఐగుప్తు దేశం యొక్క దేవతల మీద యుద్ధం చేసి వారిని బలహీనులుగా చిత్రీకరిస్తాడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఐగుప్తు దేశానికి, ప్రపంచం అంతటికి తన యొక్క బాహుబలాన్ని ఆయన తెలియచేస్తాడు. సో మరి మొదటి భాగం అయినటువంటి దాసత్వం లేకుంటే బానిసత్వం గురించి మనం చూసుకున్నట్లయితే 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయంలో ఈ 3 విషయాలు మనకు కనబడతాయి. దాసత్వం, అణిచివేత, మోషే యొక్క పిలుపు. 3వది దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా ఐగుప్తు దేవతల మీద యుద్ధం చేసి వారు బలహీనులు, వారి దేవుళ్ళు కారు అని నిరూపిస్తారు. సో మనము బాండేజ్ అండ్ అప్రెషన్ గురించి మనం మొదటి పార్ట్ మనం చూసుకుందాం. సో దాసత్వము మరియు అణిచివేత అనే విషయంలో మనం చూసుకున్నట్లయితే యోసేపు చనిపోయినట్లుగా మనం చూసుకున్నాం. యోసేపు చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత యోసేపును ఎరుగునటువంటి ఒక కొత్త ఐగుప్తు రాజు వచ్చాడు. సో యోసేపు తరం వారందరూ చనిపోయారు. ఆ తర్వాత యోసేపు ఎరుగని ఒక క్రొత్త రాజు మరి ఐగుప్తుని ఏలన ఆరంభించాడు. అతని పేరు అహమోస్ అనేటువంటి ఒక రాజు మరి ఏలన ఆరంభించాడు. ఆయన ఏలన ఆరంభిస్తూ ఆయన మరి వీరిని ఎరుగురు కనుక, యోసేపు చేసిన క్రియలను ఆయన ఎరుగుడు కనుక ఆయన ఇజ్రాయేలీలను బాధించటం, ఇజ్రాయేలీలను శోధించటం, ఇజ్రాయేలీలను అణిచివేయటం ఆయన ప్రారంభిస్తాడు. చూడండి, ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ యొక్క క్రొత్త రాజు మరి హిక్సోస్ అనే వంశానికి చెందినవాడు. హిక్సోస్ వంశానికి చెందినటువంటి క్రొత్త రాజు మరి ఇజ్రాయేలును అణిచివేత గురి చేయడానికి ప్రారంభిస్తాడు.
సో ఆ విధంగా ఆయన ఏం చేస్తాడంటే భారమైన బరువులు, వారు చేయలేనటువంటి బరువులు, వారి శక్తికి మించినటువంటి పనులు వారి మీద మోస్తాడు. సో మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే, నిర్గమాకాండము మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ ఇజ్రాయేలీలు వారు అంతకంతకు పెరిగిపోతా ఉన్నారు ఐగుప్తులో. ఐగుప్తులో ఉన్న వారికంటే మరి అక్కడికి వెళ్ళినటువంటి ఇజ్రాయేలీలు వారు బాగా ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ అత్యధికంగా ప్రబలుతూ విస్తరిస్తూ ఉన్నారు. అలా విస్తరిస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు వారిలో ఒక భయం మొదలైంది. రాజులో ఒక భయం మొదలైంది. అరే, మనం స్థానికులమే, మనం ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మరి మనము అభివృద్ధి చెందాలి, మనం ఫలించాలి. బయట నుంచి వచ్చినటువంటి ఇజ్రాయేలీలు ఫలిస్తూ ఉన్నారు, మనకంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు, మనకంటే ఎక్కువగా వారు జనసంఖ్య పెరిగిపోయి రాబో దినాల్లో మనకు తిరుగుబాటు చేస్తారేమో, మన శత్రువులతో చేతులు కలిపి మరి మనల్ని ఓడించి వారి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో, మన దేశంలో సేవ చేయకుండా వెళ్ళిపోతారేమో అనే భయము రాజుకు కలిగి, రాజు యుక్తిగా ఒక ప్రణాళిక వేస్తాడు. అదేంటంటే మొట్టమొదటి ప్రణాళిక ఏంటంటే, భారమైనటువంటి పనులు ఇజ్రాయేలీల మీద మోపుతాడు. చూడండి, మొదటి అధ్యాయము 7వ వచనం. మొదటి అధ్యాయము 7వ వచనం. ఇజ్రాయేలీయులు బహు సంతానం గలవారి, అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండేను. 8-9 వచనం. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనములతో ఇట్లా నేను, ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారంగా బలిష్టంగాను ఉన్నది. వారు విస్తరింపుకున్నట్లు మనం వారి యుక్తిగా జరిగించుదాము రండి. లేని ఎడ్ల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అని. సో ఆ రాజు యొక్క భయం ఏంటంటే, వీరు పెరిగిపోతా ఉన్నారు, వీరు పెరిగిపోయి రేపు శత్రువులతో చేతులు కలిపి మనల్ని ఓడించి కొన్ని నుంచి వెళ్ళిపోతారేమో అని రాజుకు భయం వచ్చింది. కాబట్టి మరి తన అధికారులను పిలిచి, తన ఆఫీసర్స్ని పిలిచి ఏమన్నాడంటే, భారమైన బరువులు వీరి మీద మోపండి అని అన్నాడు. ఎలాంటి పనులు? వారి చేత ఏం పనులు? వెట్టి పనులు చేయించాడు. వెట్టి పనులు చేయించి ధాన్యమును మరి నిలువ చేసుకోవడానికి 2 పట్టణాలు వారి చేత కట్టించాడు. పీతోము, రామశేష్ అనే పట్టణాలను వారి చేత కట్టించాడు. ఆ తర్వాత వారిని బహుగా శ్రమ పెట్టి భారమైన బరువులు వారి మీద వేశాడు. ఏం చేశాడు? యాక్చువల్గా వాళ్ళు ఇటుక బట్టీల్లో కూడా పనిచేసేవాళ్ళు, పొలాల్లో పనిచేసేవాళ్ళు. సో కఠినమైనటువంటి పనులు వారికి అప్పచెప్పి, వారి ఇటుక బట్టీలకు రా మెటీరియల్, ముడి సరుకు ఏమైతే అవసరమైనదో అది అంతకుముందు ప్రొవైడ్ చేసేవాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, ముడి సరుకు కూడా ఇయ్యము, మీరే దేశంలోనికి వెళ్ళి ఎక్కడెక్కడ దొరుకుతూ ముడి సరుకు తెచ్చుకొని వాటిని మీరు తయారు చేయాలి. తయారు చేసేటప్పుడు కూడా మీ టార్గెట్ అనేది తగ్గించబడదు. ముడి సరుకు ఇచ్చినప్పుడు ఎంత టార్గెట్ అయితే ఉందో అన్నిటికీ చేయాల్సిందే ప్రతిరోజు అని వారికి టార్గెట్ ఇచ్చి వారిని భయక్రాంతులకు గురి చేశారు. సో ఆ విధంగా వారి మీద భారములు మోపాడు. చూడండి, 13-14 వచనాల్లో కూడా ఒక మాట ఉంటుంది. 13-14 వచనాలు. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకునేది. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినంగా ఉండేది. వారు జిగటం మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. కఠినమైన పనులు చేయించాడు మరియు వారిని విసిగించాడు. కానీ తగిన జీతం ఇచ్చాడంటే ఇవ్వలేదు. సో దీనికి ప్రతిగా దేవుడు ఇజ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు చెర నుంచి విముక్తిని పొందుకున్నప్పుడు మరి ఈ యొక్క కఠిన శ్రమకు దేవుడికి వారి ప్రతిఫలంగా తన పొరుగు వారి నుంచి అనేకమైనటువంటి బహుమానాలు పొందుకొని ఇజ్రాయేలు బయటికి వెళ్ళిపోతారు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే కఠినమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో వారు ఎంతగా శ్రమ పెట్టారో
అంతగా ఇశ్రాయేలీయులు విస్తరించి ప్రబలిరి అని 12వ వచనం మనకు కనబడుతుంది. 12వ వచనం చదవండి. నిర్గమకాండం ఆయ- మొదటి అధ్యాయం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇజ్రాయేలు ఎడల అసహ్యపడిరి. సో ఇజ్రాయేలీయులు ఏమవుతా ఉన్నారు? వారు ఎంతగా శ్రమ పెడితే మరి వీరంతగా విస్తరించి ప్రబలారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ గాడ్స్ ప్లాన్ యాక్చువల్లీ. ఇది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, మీ సంతతి వారు ఐగుప్తు దేశంలోకి బానిసలుగా వెళ్తారు, 400 సంవత్సరములు అక్కడ జీవిస్తారు, వారు బహుగా ప్రబలి విస్తరించి సమృద్ధిగా వారు తిరిగి వస్తారు, వారికి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. సో స్థానికులు వాళ్ళు ఫలించకుండా మరి బానిసలుగా వెళ్ళినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ ఫలిస్తున్నారు అని అంటే అది దేవుని యొక్క మహాకృప. దేవుడు ఇజ్రాయేలును ఫలింప చేసి అభివృద్ధి చేసి ఉన్నాడు కనుక వారు ఫలించారు. సో చూడండి, ఈ రోజుల్లో కూడా మనకు ఇలాంటి పరిస్థితులే కనబడతాయి. భారతదేశంలో మనం గమనించినట్లయితే మరి క్రైస్తవులను అణిచివేయాలని, క్రైస్తవులను తుడిచిపెట్టాలని, క్రైస్తవులను సమూలంగా నిర్మూలించాలని, మందిరములను కూల్చివేయాలని, క్రైస్తవ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ను, క్రైస్తవ ఓల్డ్ ఏజ్ హోమ్స్ను, మరి అనాథాశ్రమాలను, మరి డెస్టిట్యూట్ హౌసెస్ను అన్నిటిని కూడా ఫండింగ్ ఆపేసేసి వాటిని అన్నిటిని కూడా నిలిపివేసి క్రైస్తవ సమాజాన్నే మరి అణిచివేసి క్రైస్తవత్వాన్ని విస్తరింప చేయకుండా ఆపివేయాలి, క్రైస్తవులను నిర్మూలించాలి అని మరి దుష్టుడు మరి కంకణం కట్టుకొని ఉన్నాడు. సో ఆ విధంగా దుష్టుడు తన ప్రయత్నాన్ని తను చాలా శరవేగంగా చేస్తూ ఉన్నాడు. అయితే వన్ థింగ్ we all should understand that ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో, ఏ ప్రజలనైతే దేవుడు ప్రేమించాడో, ఏ ప్రజలనైతే దేవుడు తన స్వకీయ జన్మగా మరి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తంను చిందించి మనలను తన కుమార్తెలుగా చేసుకున్నాడో, మరి విశ్వాసం మూలంగా మనం అందరం అబ్రహాము సంతానం అయ్యామో, మరి ఎంతగా అణిచివేయాలని చూస్తే వారంతగా విస్తరించి ప్రబలుతారు. So same principle is applicable today. So the Satan wants to oppress the godly people and the servants of God, missionaries and the believers in this country. But the more they oppress, this is for sure that the more they grow and multiply. So ఈ వాక్యము ఈ దినములలో కూడా తప్పకుండా నెరవేరును. శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. So this is going to happen. So the more they oppress and suppress the Christians, the believers, what the believers do? They pray more and more to God. They depend on God. They turn to God. Lord, deliver us from this oppression. Lord, help us to grow and help us to multiply. So the moment when they cry unto God, God hears. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన పరలోకం నుండి దిగి వచ్చి మోషేని నాయకుడిగా ఎన్నుకొని ఇజ్రాయేలును బానిసత్వం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపించడానికి ఆయన పరలోకం నుండి దిగి వస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని యొక్క బిడ్డల ప్రార్థనలు దేవుడు వింటాడు. సో విని ఆయన వారి యొక్క ప్రార్థనలను నెరవేరుస్తాడు. సో ఈ విధముగా మరి ఆ యొక్క రాజు ఇశ్రాయేలీయులను బానిసత్వంలో మరి ఉంచాలని, వారిని అణిచివేయాలని చూస్తాడు. సో ఆయన మరి కొన్ని కాన్స్పిరసీస్ ని, ఆయన కొన్ని కుట్రలను, పన్నాగాలను పన్నుతాడు. సో ఆ పన్నాగాలు ఏంటంటే 3 రకాలైనటువంటి పన్నాగాలు. మొట్టమొదటిది భారమైన బరువు. ఇది ఆల్రెడీ మనం చూసుకున్నాం. సో ఆ యొక్క 14వ వచనంలో మనం చూసుకున్నాం. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉండెను. వారు జిగటం వంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను నిష్కించింది. What is the purpose? Why they were laying heavy burdens on Israelites? Because they will be tired and they will be discouraged, they will be disappointed, they will fall sick, and thereby they
మే నాట్ మల్టిప్లై మోర్. సో దాన్ని బట్టి వారు అధికంగా ప్రబలకుండా ఉంటారు, వారు సంతానాభివృద్ధి కలగకుండా ఉంటారు. భారమైన బరువులు వేస్తే స్ట్రెస్ వస్తుంది, వారు మరి ఆరోగ్యంగా ఉండరు, ఆరోగ్యాలు పాడవుతాయి. సో ఇండైరెక్ట్ గా వారి యొక్క అభివృద్ధిని వారు నిలిపేయాలని వేసినటువంటి స్ట్రాటజీ. రెండవ ఉపాయం ఏంటంటే, రాజు యొక్క రెండవ పన్నాగం కాన్స్పిరసీ ఏంటంటే, ఆయన ఏం చేశాడంటే, ఆ దినాల్లో మిడ్ వైఫ్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. మిడ్ వైఫ్స్ అంటే మంత్రస్వాములు అని అంటారు. మంత్రస్వామిని పిలిపించి వారికి ఆజ్ఞ ఇచ్చాడు, మంత్రస్వాములారా, హెబ్రీలో స్త్రీలకు పుట్టినటువంటి ప్రతి మగబిడ్డను పురిటి మీదే చంపివేయండి అని అన్నాడు. మరలా చెప్తున్నాను, హెబ్రీ స్త్రీలకు పుట్టినటువంటి ప్రతి మగబిడ్డను, మగపిల్లవాడిని పురిటి మీదే చంపివేయండి. ఎందుకంటే మంత్రస్వాములకు తెలుసు ఆ యొక్క ఎట్లా ఏం చేయాలనేది. సో వారిని పిలిపించి వారికి ఆజ్ఞ ఇచ్చారు. మేబీ వారికి మరి ఏవైనా బహుమానాలు కూడా ఆశ చూపించి ఉండొచ్చు. సో డూ దీస్, దే ఆర్ స్ప్రెడింగ్ లైక్ ఎనీథింగ్. సో ఇద్దరు మంత్రస్వాములు మరి ఆ దినాల్లో అక్కడ ఉండేటువంటి వారు. ఇద్దరు మంత్రస్వాములు 1వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. 1వ అధ్యాయము 15-16 వచనం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రాఫోయా అను హిబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హిబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పాను. సో ఇదే సందేశాన్ని వారికి ఇచ్చాడు. ఇద్దరు మంత్రసానులు, షిప్రా, పూయా. షిప్రా అనగా సౌందర్యము, పూయా అనగా వైభవము, ఘనత. వీరు హెబ్రీ స్త్రీల యొక్క కాన్పులను చేసేటువంటి మంత్రసానులు. ఉన్నతమైనటువంటి పదవి ఆ దినాల్లో మంత్రసానుల పదవి అనేటువంటిది ఉన్నతమైనటువంటిది. సో ఇప్పుడు మరి ఈ యొక్క ఇద్దరు మంత్రసానులు ఏం చేయాలి? రాజు ఆజ్ఞకు లోబడాలా, లేకుంటే దేవునికి భయపడి దేవుని చిత్తాన్ని చేయాలా? వారి జాతి ప్రయోజనాలు ముఖ్యమా, లేకుంటే రాజు చూపినటువంటి ఆశ చూపినటువంటి ఆ యొక్క బహుమానములు ముఖ్యమా, లేకుంటే రాజు మమ్మల్ని చంపేస్తాడు, మేము బ్రతకాలి, సరే మా యొక్క ప్రాణములు కాపాడుకోవడానికై మేము మరి మగపిల్లలందరినీ చంపేస్తామని నిర్ణయం తీసుకున్నాలా? సో హియర్ ఏ గ్రేట్ టెస్ట్ హ్యాస్ కమ్ టు దీస్ మిడ్వైఫ్స్. ఒక గొప్ప పరీక్ష మిడ్వైఫ్స్కి వచ్చింది. సో రాజు మాట వినాలా, దేవుని మాట వినాలా? వారి ప్రాణములను కాపాడుకునాలా, లేకుంటే ఇజ్రాయేల్ దేశ జాతి ప్రయోజనాలను వారు కాపాడాలా? సో వాట్ డిడ్ దీస్ టూ మిడ్వైఫ్స్ డూ? వాట్ డిడ్ దే డూ? సో 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తాము ఆజ్ఞాపించినట్టు చెయ్యగా మగపిల్లలను బ్రతకనివ్వగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరు ఎందుకు మగపిల్లలను బ్రతికినిచ్చితిరి? ఈ పని ఎలా చేసిదిరని అడిగిరి. అందుకు ఆ మంత్రసానులు, హిబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పిరి. 21-22 వచ్చాడు. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసెను. The second strategy the king of Egypt applied on Israel. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మంత్రసానులు జాతీయ ప్రయోజనాలు ముఖ్యము, దేశ ప్రయోజనాలు ముఖ్యము, దేవుని యొక్క చేత ఏర్పరచబడినటువంటి ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యము, దేవుని యొక్క చిత్తాన్ని చేయటం ముఖ్యం. రాజుకు భయపడలేదు, చంపేస్తాడమని భయపడలేదు. చంపినా పర్వాలేదు, మేము మా దేవుని కలిగి ఉన్నాం, మేము పరలోకానికి వెళ్తాం, అయితే మా జాతికి మాత్రం మేము అన్యాయం చేయకూడదు, దేవుని చేత ఏర్పరచబడిన వారికి మనం న్యాయం చేయాలని
వారు నిర్ణయించుకొని రాజు ఆజ్ఞాపించినట్లు చేయలేదు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజు ఆజ్ఞాపించినట్టు చేయక వారు దేవునికి భయపడి దేవుడు వారికి నడిపించిన రీతిగా వారు చేశారు. సో అలాగ చేసి మగపిల్లలందరినీ బ్రతికించారు. అప్పుడు రాజు పిలిచాడు. రాజు పిలిచి ఏమన్నాడు? రాజు పిలిచి అడిగాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే యాజ్ క్రిస్టియన్స్ దేవుని మెడలముగా, సర్వోన్నతుడైనటువంటి దేవుని కలిగిన వారముగా, లోకరక్షకుడైనటువంటి మరి గొప్ప దేవుడిని మనం కలిగినటువంటి వారముగా ఉండి మన జీవితంలో మనం ఎవరికి భయపడాలి? మన జీవితంలో మనము దేవునికి భయపడాలి. దేవుని యొక్క ప్రయోజనాలు ముఖ్యము. దేవుని చేత ఏర్పరచబడినటువంటి జాతి ప్రయోజనాలు ముఖ్యము. దాని కొరకు మనం ప్రయాసపడాలి. కానీ ఈ లోకంలో మనం ప్రజలకు భయపడో, లేకుంటే లోకంలో కట్టుబాట్లకు భయపడో, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు భయపడో మనము రాజీ పడకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజీ పడితే మన విశ్వాసంలో ఓడిపోయినట్లే. దేవుని ఎదుట మన దోషులం అయిపోతాం. దేవుని చేత ఏర్పరచబడినటువంటి జాతి ప్రయోజనాలకు భంగం కలిగించినటువంటి వారం అవుతాం. జాతికి ఎంతో నష్టాన్ని చేకూర్చినటువంటి వారంగా మనం అవుతాం. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనంలో ఈ యొక్క మిడ్ వైఫ్స్ గురించి, మంత్రసానుల గురించి స్టెఫెను మంచి సాక్ష్యం చెప్తాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనం చదవండి. దయచేసి మీ యొక్క బైబిల్ గ్రంథములు చదవండి, ఫాలో అవ్వండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వానిని ఆయన అంగీకరించును. సో ఇక్కడ వీరిద్దరు ఏం చేశారు? దేవునికి భయపడ్డారు. రైట్? దేవునికి భయపడి ఆయన భయపడ్డారు కనుక వారిని అంగీకరించారు. దేవుడు వారిని అంగీకరించి వారిని ఆశీర్వదించారు. సో స్టెఫెను కూడా వారి గురించి చెప్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో మరి ఎవరికి దేవుని బిడ్డలు భయపడాలి, విశ్వాసులు ఎవరికి భయపడాలి అనే మాటను అక్కడ చెప్తారు. చూడండి, మాథ్యూ చాప్టర్ 10:28. మరియు ఆత్మను చంపనీరక దేహమునే చంపు వారికి భయపడకూడదు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయ వానికి మిగిలి భయపడుడి. సో ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ దేహమును కూడా నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడని. రాజు ఏం చేయగలడు? మన శరీరాన్ని చంపగలడు. సో మిడ్ వైఫ్స్ అంటే మంత్రసాలను శరీరాలను వాళ్ళు ఫిజికల్ గా చంపగలడు, కానీ వారి ఆత్మలను ఏం చేయలేరు. సో అందుకనే వారు దేవునికి భయపడ్డారు. మన జీవితంలో కూడా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మరి మనం ఎవరికి భయపడాలి అంటే మరి ప్రాణాత్మ దేహంలో దేవుని వశంలో ఉన్నాయి కనుక మరి దేవునికి మనము భయపడాలి. ఏ మనుషునికి మనము భయపడకూడదు. మన అధికారులను, మన పైన ఉన్నటువంటి వారిని మనం గౌరవించాలి, వారిని ప్రేమించాలి, వారికి చేయవలసినటువంటి పనిని మనం చేయాలి. కానీ మనము దేవుని విషయంలో, పరిశుద్ధత విషయంలో, దేవుని యొక్క రాజ్యము నీతి విషయంలో, దేవుని యొక్క ప్రజల విషయంలో, దేవుని యొక్క చిత్తం నెరవేర్చే విషయంలో, దేవునికి సాక్షులుగా ఉండే విషయంలో రాజీ పడకూడదు. రాజీ పడితే మనం ఓడిపోయినట్లే, సాతానుకు మనము అధికారం ఇచ్చినట్లే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ దిస్ మిడ్ వైఫ్స్ డిడ్. సో ఆ విధంగా వారు చేసి మరి వారు ఇజ్రాయేలు జాతిని కాపాడారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి లోబడ్డారు, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు, నీతిమంతులుగా పిలువబడ్డారు, దేవుడు వారిని ఆశీర్వదించారు. సో కాబట్టి మనము కూడా మన జీవితాల్లో మరి మనం దేవుని కొరకు సాక్షులుగా ఉన్నప్పుడు, దేవుని మహింపరిచినప్పుడు, దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు ఈ యొక్క మంత్రసానులను వారిని ఆశీర్వదించి వారిని అభివృద్ధి చేసినట్లుగా, వారికి వంశాభివృద్ధి కలుగు చేసినట్లుగా మనకు కూడా మరి ఆశీర్వాదమును, మేలును కలుగు చేస్తాడు. మనల్ని కూడా తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వాక్యం ఏం చెప్తుంది? ఇఫ్ యు హానర్ గాడ్, గాడ్ విల్ హానర్. ఇఫ్ యు హానర్ మీ, ఐ విల్ హానర్. నీవు నన్ను గణపరిచినట్లా నేను నిన్ను గణపరచను. సో ఆ విధంగా మనం ఈ యొక్క మంత్రసాలను జీవితంలో మనం చూస్తాం.
సో మంత్రసానులు మన ముందు సాక్షులుగా ఉన్నారు. దే ఫియర్డ్ గాడ్ అండ్ దే రిజెక్టెడ్ కింగ్స్ ప్రపోజల్. సో మూడవ స్ట్రాటజీని మనం చూసినట్లయితే, రాజు మూడవ స్ట్రాటజీ ఏం చేశాడంటే, మరి తన అధికారులను పిలిచి హెబ్రీ స్త్రీలకు పుట్టినటువంటి ప్రతి పురుషుడు, ప్రతి కుమారుని, మగపిల్లవాడిని నైల్ నదిలో పడవేయండి అని చెప్పేశాడు. చూడండి 1వ అధ్యాయము 22వ వచనం. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారివేయుడి, ప్రతి కుమార్తెను బ్రతికినీయుడని అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. జనులందరికీ ఆజ్ఞాపించాడు, ఐగుప్తీయులందరికీ ఆజ్ఞాపించాడు, అధికారులందరికీ ఆజ్ఞాపించాడు. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో, అడ్మినిస్ట్రేషన్లో ఉండే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆజ్ఞాపించాడు. మగపిల్లవాడైతే నైల్ నదిలో పడేసి, ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి అన్న. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, 3 పన్నాగాలు రాజు పన్నాడు. అయితే దేవుని ఎదుట ఏ పన్నాగము పనిచేయలేదు. భారమైన బరువులు వేశారు. అయితే వారెంతగా వారిని విసిగించారో, బరువులు వారి మీద మోపారో, వారంతగా ప్రబలుతూ వెళ్ళారు. మరి ఆ యొక్క మంత్రసానులకు రాజు ఆజ్ఞాపించాడు. మంత్రసానులు దేవుని మాట విన్నారు, రాజు మాటను లక్ష్య పెట్టలేదు. మూడవదిగా మరి తన యొక్క అధికారులందరికీ చెప్పి ఉన్నాడు. అయితే మరి హెబ్రీ స్త్రీలు తెలివి కలిగిన వారు కనుక వారి కుమారులను వారు కాపాడుకున్నారు. దేవుడు తన ప్రజలను మరి విడిచిపెట్టడం, నష్టపోయినటువంటి దేవుని వెళ్ళారు. దట్స్ హౌ గాడ్ సేవ్ ఇజ్రాయెల్ ఇన్ హిస్ ఎటర్నల్ ప్లాన్. సో ఇప్పుడు మనము బానిసత్వము మరియు దాసత్వం గురించి, మరి అణిచివేత గురించి చూసుకున్నాం. సో ఈ బాండేజ్లో రెండో విషయం మనం నేర్చుకునేది ఏంటంటే, మోషే యొక్క పిలుపు. దేవుడు మోషేను నాయకుడుగా ఉండటానికి పిలిచాడు. సో అందులో మొట్టమొదటిగా మోషే యొక్క జన్మం, మరియు మోషే పుట్టినప్పుడు 3 నెలలు తన తల్లి అయినటువంటి యొకోబేదు అతన్ని దాచిపెడుతుంది. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ఇప్పుడే మనం చూసుకున్నాం, పుట్టిన ప్రతి మగపిల్లవాడిని నదిలో పారవేయండి అన్న రాజు ఆజ్ఞాపించాడు. కనుక మరి హెబ్రీ స్త్రీలు, ముఖ్యంగా యొకోబేదు తెలివి కలిగినదై, జ్ఞానం కలిగినదై ఎట్లు తన కుమారుని కాపాడుకున్నదో మనం చూస్తాం. యొకోబేదు ఒక తెలివైనటువంటి స్త్రీ, ఒక విశ్వాసము కలిగినటువంటి స్త్రీ. ఆవిడ తన బిడ్డను అద్భుత రీతిగా కాపాడింది. 2వ అధ్యాయము 1వ వచనం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడే ఉండట చూచి 3 నెలలు వానిని దాచెను. 3 నెలలు వాడిని దాచెను. చూడండి, దిస్ ఈజ్ ఆల్సో మిరకిల్. హౌ కెన్ he hide a child for 3 months? Because king has already issued a decree that you go and search all the male child born and throw them in the river. సో అధికారులు ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. వారు మరి గర్భిణీలు ఎవరనే డేటా వారి దగ్గర ఉంటుంది. మరి ఎవరు ఎప్పుడు జన్మిస్తారో వాళ్ళకి తెలుసు. సో ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్, యొకోబేద్ వాజ్ సో వైస్, so intelligent, so God-fearing. She kept Moses. She hides Moses for 3 months. So it's a really miracle. So it's really marvelous thing and wonderful thing. మన యొక్క ఊహకు అందండి, మనకు అర్థమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రణాళికలో మోషే ఉన్నాడు కనుక యొకోబేదు దేవుడు జ్ఞానం ఇచ్చి యొకోబేదును వాడుకున్నాడు. యొకోబేదు ఆవిడను దాచిపెట్టింది. 3 నెలలు దాచిపెట్టింది. ఆ తర్వాత ఇంక దాచిపెట్టడానికి అవకాశం లేదు. కనుక ఏం చేసిందంటే, ఒక జమ్ము పెట్టి తెచ్చి, ఆ జమ్ము తీసుకొచ్చి దాని ద్వారా పెట్టి తయారు చేసి, దానికి కీలు మట్టిని పూసి, మరి ఆ నీళ్లు వాటర్ ఆ బాక్స్లోకి పోకుండా అన్ని వైపుల నుంచి పూసేసేసి, మోషేను 3 నెలల పసికందైనటువంటి మోషేను ఆ జమ్ము పెట్టెలో పెట్టి, మరి ఆ జమ్ము పెట్టెలో ఆ యొక్క నైలు నదిలో ఆ కాలువలో రాకుమార్తె జలకాలాడేటువంటి, స్నానం చేసేటువంటి ప్రాంతంలో అక్కడ పెట్టింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు చూడండి. ఆవిడకి ఎందుకు అమితమైన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు? అది దేవుని యొక్క
అనాది సంకల్పం, ఆయన యొక్క ప్రణాళిక. వారు స్నానము చేసేటువంటి ప్రాంతంలో ఆ నదిలో అక్కడ పెట్టారు. పెట్టినప్పుడు వీరు స్నానం చేయడానికి వెళ్ళారు. అక్కడ పెట్టడం మాత్రమే కాదు, మిరియామును అనగా మోషే యొక్క అక్క అయినటువంటి మిరియామును ఆ కొంచెం దూరంలోనే పెట్టి మరి ఆ బాక్సును చూస్తా ఉండు అని ఆజ్ఞాపించింది. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా. సో ఆ విధముగా ఆ పెట్టి అక్కడ పెట్టినప్పుడు మరి ఆ యొక్క రాకుమార్తె చూస్తుంది. చూసి మరి ఆ పెట్టె ఏదో ఉన్నది, దాన్ని తీసుకురండి అని తన పని వారికి చెప్పినప్పుడు, చెలికత్తెలకి చెప్పినప్పుడు వారు తీసుకొస్తారు. వారు తీసుకొచ్చినప్పుడు అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక అందమైనటువంటి ఒక బాబు పసికందు దానిలో ఉంటాడు. ఆయన రూపాన్ని చూసి ఆవిడ చెప్తుంది, ఈ యొక్క పసికందు హెబ్రీయుడు అని చెప్తుంది. చెప్పేసేసి అట్లా ఉన్నప్పుడు అక్కడ వారి దగ్గరకు వస్తాయి. వారి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఆ యొక్క రాకుమారికి మోషే ఎడల కటాక్షం పుట్టిస్తాడు. పుట్టించినప్పుడు మరి మిరియం అంటది, మరి ఈ యొక్క బాలుడిని పెంచడానికి నీకు ఒక నర్సుని తీసుకురానా అని అంటది. ఎస్, యు గో హెడ్, బ్రింగ్ ఏ నర్స్ ఫర్ హిమ్ అని అంటది. సో ఆ విధముగా మిరియాం వెళ్ళి మోషే తల్లి అయినటువంటి యోకెబేదునే తీసుకొచ్చినప్పుడు ఆవిడ అంటది, ఈ యొక్క పసికందుని తీసుకెళ్లి పెంచి మరి కొంచెం 5-6 సంవత్సరాల వరకు పెంచి పాలన పోషణ చెయ్యి, నేను నీకు జీతం ఇస్తాను, ఆ బాబు యొక్క పాలన పోషణకు అవసరమైన ఖర్చులన్నీ ఇస్తాను, ఆ తర్వాత నా దగ్గర వదిలిపెట్టని చెప్తాను. ఆ విధముగా యోకెబేదు మోషే యొక్క తల్లి ఆవిడకి నర్సుగా ఉండి అతన్ని పెంచి పోషించి మరి అతనుకు అన్ని దేవుని యొక్క మాటలు చిన్న వయసు నుంచి ఆయనకి నేర్పిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళ ఇక్కడ మనం గమనించినట్లయితే యోకెబేదు తెలివి కలిగినటువంటి స్త్రీ, జ్ఞానం కలిగినటువంటి స్త్రీ, మరి అలాంటి గొప్ప ఆపదల్లో కూడా తన కుమారుని కాపాడుకోగలిగినటువంటి జ్ఞానం కలిగిన స్త్రీ, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. అలాగనే మిరియాం కూడా మరి దేవుని యొక్క సంకల్పంలో తన సహోదరుని కాపాడుకోవడానికై మరి ఆవిడ కూడా మంచి ప్రయత్నాలు చేసి ఒక మంచి సాక్షిగా మన ముందున్నది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మోషే ఆ యొక్క ఫరో ఇంట్లో ఆ బాలుడు 5-6 సంవత్సరాలు అయిన తర్వాత మరి ఆవిడ తీసుకొచ్చేసేసి రాకుమారికి అప్పగిస్తుంది. అప్పుడు మోషే అక్కడికి వెళ్ళిపోతాడు, రాజభవనానికి వెళ్ళిపోతాడు. రాజభవనానికి వెళ్ళిన తర్వాత మోషే అక్కడ పెరుగుతాడు. అక్కడ పెరిగి అక్కడ చదువుకుంటాడు. మోషే మనం గమనించినట్లయితే మోషే గురించి బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, స్కాలర్స్ ఏం చెప్తారంటే, మోషే సివిలైజేషన్ గురించి చదువుకున్నాడంట. చదువుకున్నాడు. నాగరికతను ఆయన ఎరిగినవాడు. ఐగుప్తు నాగరికతను, ప్రపంచ నాగరికతను క్షుణ్ణంగా చదివాడు. ఆ తర్వాత నక్షత్ర ఖగోళ శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. ఖగోళ శాస్త్రం అంటే అంతరిక్ష పరిశోధనలు చేసేటువంటి చదువు. అంటే ఇప్పుడు మనము ఆస్ట్రోనాట్స్ అని మనం చూసుకుంటున్నాం కదా, స్పేస్ రీసెర్చ్. సో ఖగోళ శాస్త్రము, నక్షత్ర శాస్త్రంలో ఆయన పట్టభద్రుడు. అట్ ది సేమ్ టైం కెమిస్ట్రీలో కూడా ఆయన పట్టభద్రుడుగా, అంటే ఇక్కడ మనకి వీటిలో రాయబడలేదు బైబిల్ గ్రంథంలో, కానీ స్కాలర్స్ మరి వారు అనేక గ్రంథాలను చదివి వారు చెప్పినటువంటి విషయాలు. తర్వాత లోహ శాస్త్రం, మెటలర్జీలో కూడా ఆయన మరి గొప్ప ప్రావీణ్యతను సంపాదించాడు. అయితే భక్తి జీవితంలో తల్లి దగ్గర ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు, కానీ ఐగుప్తు ఆ యొక్క ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత మరి ఐగుప్తు ఆ యొక్క అవన్నీ చూసిన తర్వాత మరి ఆయన దేవుడితో ఉన్నాడు. అయితే కొన్ని విషయాల్లో ఆయనకి ఇంకా పరిపక్వత రాలేదు. సో ఆయన మరి సకల విద్యను అభ్యసించిన వాడు. బైబిల్ గ్రంథంలో సకల విద్యను అభ్యసించినటువంటి వాడు ఎవరంటే మోషే. సో ఈ విధముగా మోషే పెద్దవాడవుతాడు. పెద్దవాడైన తర్వాత మోషే తన యొక్క ప్రజల వద్దకు వస్తాడు. వచ్చి వారి భారములను చూస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
సో మనం గమనించినట్లయితే మోషే తన ప్రజల వద్దకు వచ్చి వారి భారంలో చూస్తాడు. మోషే అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నీటిలో నుండి తీయబడినటువంటి వాడు అని అర్థము. సో ఆయన తన ప్రజల వద్దకు వచ్చి వారి భారములు చూస్తాడు. చూడండి 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయము 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుడు కట్టగా చూచెను. అవి కంటిన్యూ అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడును లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాడిని కప్పి పెట్టాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సో తన ప్రజల యొక్క భారమైన బరువులను చూశాడు. చూసి జాలేసింది. జాలేసేసి మరి ఈ ప్రజలను ఎలాగైనా విడిపించాలని అనుకున్నాడు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తీయులేమో వారిని ఏలుచున్నారు కనుక ఒక ఐగుప్తీయుడు ఇజ్రాయేలును కొడతా ఉన్నప్పుడు చూసి ఓర్చుకోలేక మరి వారిని కొట్టి చంపి ఇసుకలో పాతి పెడతాడు. సో ఆ విధంగా మోషే ఇజ్రాయేలీలకు ఒక నాయకుడు అవ్వాలని, ఇజ్రాయేలీలకు ఒక విమోచకుడుగా ఉండాలని తన బాహుబలం చేత, తన జ్ఞానము చేత, తన శక్తి చేత ఆయన నాయకుడు అవ్వాలని అనుకున్నాడు. అయితే అది దేవుని యొక్క చిత్తము కాదు. ఆ సమయంలో మోషే మరి ఆ విధముగా ఆలోచించి నేనే సమృద్ధి చేత నాయకుడు అవ్వాలని అనుకున్న, తన బాహుబలం చేత నాయకుడు అవ్వాలని, 40 సంవత్సరాల ముందే నాయకుడు అవ్వాలని అనుకున్నాడు. అయితే అది దేవుని యొక్క చిత్తం కాదు కనుక మరి అవి ఐగుప్తు రాజుకు తెలిసినప్పుడు రాజు మోషేని చంపజూశాను కనుక మోషే అక్కడి నుంచి మిద్యాను దేశానికి పారిపోయాడు. మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ ఒక బావి దగ్గర మరి ఒక స్త్రీ కలుసుకుంటాడు. మరి తర్వాత ఆ స్త్రీ వెళ్ళి తన తండ్రి అయినటువంటి ఇత్రో చెప్తుంది. ఇత్రో వచ్చేసేసి ఏం చెప్తాడంటే అతన్ని ఇంటికి పిలిపించి మరి గొర్రెలు కాపరిగా తన దగ్గర ఉంచుకుంటాడు. తర్వాత తన కుమార్తె అయినటువంటి సిప్పోరాను భార్యగా ఇస్తాడు. సిప్పోరా అనగా పిచ్చుక అనే అర్థము, అసహనము కలిగిన వ్యక్తి, సంకుచితము కలిగిన వ్యక్తి. సో వారికి గెర్షోము అనేటువంటి కుమారుడు పుడతాడు. గెర్షోము అనగా పరవాసి. ఈ విధముగా మోషే 40 సంవత్సరములు మిద్యాను దేశంలో ఉంటాడు. మిద్యాను దేశంలో గొర్రెల కాపురుగా ఉంటాడు. సో మనం మరి మోషేకు సిమిలర్ గా ఒక వ్యక్తి ఆదికాండంలో మనకు కనబడతాడు. తన తల్లిదండ్రుల నుండి, తన స్వజనుల నుండి భయంతో పారిపోయి మరి బావి దగ్గర ఒక స్త్రీని కలుసుకొని, పౌనస్త్రాలు కలుసుకొని అక్కడి నుంచి తన బంధువులు ఎదికెళ్ళి అక్కడ తన వివాహం చేసుకొని మరి కొన్ని సంవత్సరాలు అక్కడ మరలా తిరిగి మరి తల్లిదండ్రులు ఎద్దకు వస్తారు. సో ఆదికాండం అంటే యాకోబు. సో ఇక్కడ మోషే కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉంటాడు. సో తన సొగుద్దిని ఆధారం చేసుకొని తన నాయకుడు అనుకుంటాడు. అయితే తన ప్రాణమును ఐగుప్తు రాజు తీయగోరినప్పుడు ఆ ఐగుప్తుని విడిచి పారిపోతాడు. సో ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తము వరకు మోషే వెయిట్ చేయకుండా, దేవుని యొక్క కనిపెట్టకుండా తన స్వశక్తి చేయాలనుకున్నాడు. అది సాధ్యపడలేదు. కాబట్టి మన జీవితంలో కూడా మరి ఏదైనా మనం దేవుని పని మనం చేయాలని కోరుకున్నప్పుడు దేవుని యొక్క కనిపెట్టి, దేవుని యొక్క ప్రార్థన చేసి, దేవుని యొక్క చిత్తము కాదో తెలుసుకొని, వాక్యంలో వాగ్దానాన్ని పొందుకొని మరి దాన్ని మనం ముందుకు వెళ్ళినట్లా, సమాధానంతో మనం ముందుకు వెళ్ళినట్లా అది మనకు ఆశీర్వాదకరమగును, దేవుని నామానికి మహిమ కలుగును. అయితే మన స్వశక్తిని, మన సుబుద్ధిని ఆధారం చేసుకొని